కష్టే ఫాలి అన్నారు పెద్దలు, కానీ చోరే ఫాలి అంటున్నారోళ్ళ దొంగలు. పెయ్యంగని బద్మాషోళ్ళు అందరూ దొంగలల్లా కలిసి ఎన్ని తీర్ల దొంగతనాలు చేస్తున్నారో లెక్కలేదు దినాము. అగ్గి పుల్ల, సబ్బు పిల్ల, కుక్క పిల్ల, కాదేది కవితవ్యానికి అనర్హం అన్నట్టు దొంగలు కూడా కాదేది దొంగతనానికి అనర్హం కాదన్నట్టే దేన్ని కూడా ఇడిచిపెడతలేరు. చూడుండ్రి, గీడ 4 జాగల్లా 4 ఎసొంటి దొంగతనాలు జరిగినాయో. సినిమా రేంజ్లు స్కెచ్ చేసి పట్ట పగటేలి రోడ్డు నట్ట నడుమిట్లా పైసలు లూటీ చేసిండ్రోల్లా కొమరంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో దొంగలు బ్యాంకులకెళ్లి పైసలు రాజేసుకొని వచ్చేది మొదాలే పసిగట్టి పక్కా ప్లాన్ తోటి నిలువు దోపిడి చేసిండ్రు పాపం రైతన్నాను. ఇగో ఈడ తొవ్వ మీద ముఖం కనబడకుంటా చుట్టూ బట్ట చుట్టుకొని అట్టిటు తిరుగుతున్నోళ్లే దొంగ బద్మాషోళ్ళు. రైతన్న బ్యాంకులకెళ్లి పైసలు రాజేసుకొని వస్తాంటే ఓ దొంగోడు బ్యాంకు కాన్నే ఉండి మొత్తం చూసినట్టున్నాడు. ఇక రైతు పైసలు రాజేసుకొని బ్యాంకు బయటకు వచ్చుడు ఆలస్యం. బండి మీద ఇంటికి పోతున్న రైతన్నను ప్లాన్ ప్రకారం బూరిడి కొట్టించిండ్రు. మరి ఏం ప్లాన్ వేసిండ్రో ఈ పెయ్యంగాని బద్మాషోళ్ళు గాని ఎంబటే రైతన్న మూల మలుపు మీద బండాపి వచ్చిన దారిలోనే 4 అడుగులు వెనకకు పోయిండు. గంతే, అప్పటికే అడ్డ మీదున్న ఇంకో దొంగోడు బండ్ల పెట్టిన పైసలు తీసుకొని అప్పటికే రెడీగా ఉన్న ఇంకో దొంగోని బండి ఎక్కి జంప్ అయ్యిండు. కేసు రాసుకొని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారట గాని రైతులను ముంచి ఆలేం బాగుపడతారోల్లా దేవుడు చూడకపోతాడా, అలా పాపం పండకపోతాడా? గిదిగిట్లుంటే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ఆరేపల్లి ఊర్లల్ల సుతాం రైతుల ఉసురు పోసుకుంటున్నారు దొంగలు. అర్ధరాత్రి షిమ్మశీకట్ల రైతుల పొలాలనే టార్గెట్ పెట్టుకొనొచ్చి కరెంటు మోటార్లు, వైర్లు, స్టార్టర్లు ఎత్తుకపోయినరోల్లా ఆల మన్నుగాను. ఒకటే రాత్రిలా 15 మంది రైతుల పొలాలల్లా ₹1,00,000 మాలు మాయం చేసిండ్రు. అసలే పంటలు కోతకొచ్చే టైము, పొలాలకు ఇంకా నీళ్లు సుతం పెడుతున్నారట రైతులు. ఇసొంటాల దొంగలు చేయంగా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు కొద్దిగా తనలాడతలేరు పాపం. మాది ధర్మారం ఆరేపల్లి గ్రామాల మధ్య ఉన్న రైతులము. ఇక్కడ సుమారు దాదాపు 15 మంది రైతులకు సంబంధించిన బోరు మోటార్ల వైర్లు గుర్తు తెలియని దొంగలు వచ్చి రాత్రి వేళలో కోసుకపోతున్నారు. అయినా రోజుకొక ఏరియాకు పోయి వాళ్ళు దొంగతనాలు చేస్తున్నా కానీ పోలీసులు చర్య తీసుకోవడం లేదు. ఒక రోజుకే 12 మోటార్లు వైర్లు కోసుకుపోయారు, మోటార్ ఎత్తుకుపోయారు. ఒకటి ఎవ్వరు కూడా చర్య తీసుకుంటలేరు. మేము పోయి చెప్తే వాడు దొరికిండా వీడు దొరికిండా అని చెప్పి మాట్లాడు మందమే, కానీ మమ్మల్ని మాత్రం ఎవ్వరు కేర్ చేస్తలేరు. మేము మా పంటలు వచ్చి ఒకసారి ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ వచ్చి ఒకసారి పంటలు చూసిపోండి. మా ఇక్కడ వాళ్ళు కోసుకపోతే మొత్తం ఎండిపోయినాయి, ఏం లేకుండా. ఇన్నారు కదా, దొంగలే అంటే పోలీసులు ఇంకా ఘోరమున్నారు. చెప్తే అసలు పట్టించుకుంటలేరట. అందుకే వచ్చి ఎండిన మా పంటలను చూసన్నా దొంగలను పట్టుకోనరా అని అనబట్టిండ్రు రైతన్నలు. మరి ఏం చేస్తారో పోలీసులు చూడాలే గాని దొంగతనాలైతే మామూలుగా జరుగుతలేవల్ల. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోనైతే ఏకంగా ఏటీఎం మిషన్ ఎత్తుకపోయినరంటే చూడుండ్రి దొంగతనాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో. తెల్లారేమోపున పుట్టపర్తి రోడ్లున్న ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం దొంగతనం కోసం అనొత్తే ఏటీఎం తెరవ వీలుగానట్టున్నది దొంగలకు. అందుకే ఎంబడే తెచ్చుకున్న బొలోరో బండ్లే ఏకంగా ఏటీఎం నే వేసుకొని పోయినరట. చుట్టుముట్టున్నలకు సప్పుడొచ్చి లేచి చూసేటాలకు ముచ్చట బయటికి తెలిసిందే. ఇగిటు ములుగు జిల్లా జేడి మల్లంపల్లి మండల కేంద్రంలో సుతం రెచ్చిపోయినరల్లా దొంగలు ఇంటి తాళాలు వలగొట్టి 65 గ్రాముల బంగారం, 35,000 నగదుతోటి పరారైతే ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదైండు మేరుగు రవి అనే ఇంటి ఓనరు. అట్లా ఈ ఒక్క జాగల మాత్రం పోలీసులు హుషారయ్యి దొంగలను పట్టుకున్నారు. 3 దొరికిండ్రట, 1 పరార్లున్నాడట. దొంగలను పట్టుకున్న పోలీసులకు పోలీస్ పెద్దాఫీసర్లు సన్మానం కూడా చేసిండ్రు. మరి కడమ జాగల్లో కూడా గిదే తిరిగా డ్యూటీ చేసి పోలీస్ పెద్దాఫీసర్లతోటి ఎన్నడు సన్మానం చేయించుకుంటారో చూడాలిగా పోలీసులు.